సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. వరదయ్యపాలెం మండలం కంబాకం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. అనంతరం 33 లక్షలతో నిర్మించిన వరదయ్యపాలెం కంబాకం సిసి రోడ్డు, అలాగే 7 లక్షలతో గోవర్ధనపురం హైస్కూల్ వరకు నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. హైస్కూల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రహరీ గోడ మరియు కిచెన్ షెడ్ అవసరాన్ని గుర్తించి వెంటనే నిధులు మంజూరు చేయాలని అధికారులను కోరారు. ఇక పెన్షన్ కార్యక్రమానికి ఎంపీడీఓ గైర్హాజరు కావడంపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తదుపరి అనారోగ్యంతో ఉన్న టీడీపీ నాయకుడు శ్రీనివాసులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మౌర్య కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆమె మహిళ అయినా కూడా ఒక రోజు తిరిగి ఇదే ప్రాంతంలో పోతుంటే 40 లక్షలు శాంక్షన్ చేసింది. మళ్ళీ రాచకండి గారికి 1 లక్ష రూపాయలు, ఒక కోటి, దాదాపు 90 లక్షలు శాంక్షన్ చేస్తున్నారు.